ఈ వీడియోలో త్రిభుజము ధర్మాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: క్రింది పటంలో x, y విలువల్ని కనుగొనుము. జవాబు: పటంలో చూసినట్లయితే యాంగిల్ ECB y డిగ్రీలు అని ఇచ్చారు. అలాగే యాంగిల్ BCD 65 డిగ్రీలు అని ఇచ్చారు. మరి యాంగిల్ ECD విలువ ఎంత అవుతుంది? ఇప్పుడు దాన్ని కనుక్కుందాము. ఇది E, ఇది C, ఇది D, ఇది B. ఇక్కడ y డిగ్రీలు ఉంది, ఇక్కడ 65 డిగ్రీలు ఉంది. మరి యాంగిల్ ECD విలువ ఎంత అవుతుంది? ECD అంటే ఈ మొత్తం కోణము. దాన్ని ఎలా రాయొచ్చు? యాంగిల్ ECB ప్లస్ యాంగిల్ BCDగా రాయొచ్చు. అంటే యాంగిల్ ECD ECB అంటే దాని విలువ y డిగ్రీలు ప్లస్ BCD అంటే 65 డిగ్రీలు. యాంగిల్ ECD విలువ y డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు వచ్చింది. ఇప్పుడు మనం y డిగ్రీలను కనుక్కుందాం. దానికోసం ఇది E, ఇక్కడ C, ఇది A, ఇది D, ఇక్కడ 40 డిగ్రీలు ఉంది, ఇక్కడ 107 డిగ్రీలు ఉంది. ఇక్కడ ఎంత కోణం ఉంది? ఇదేంటి? యాంగిల్ ECD. దాని విలువ ఎంత? y డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు. ఒక త్రిభుజంలో బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఇక్కడ బాహ్య కోణం అంటే ఏంటి? యాంగిల్ ECD అంటే ఇది y డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు. అంతరాభిముఖ కోణాలంటే 40 డిగ్రీలు. అంటే అదేంటి? యాంగిల్ CAD. అలాగే 107 డిగ్రీలు అంటే CDA. ఈ రెండు కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? యాంగిల్ ECD యాంగిల్ CAD ప్లస్ యాంగిల్ ADC. యాంగిల్ ECD అంటే దాని విలువ y డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు. y డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు యాంగిల్ CAD అంటే దాని విలువ 40 డిగ్రీలు ప్లస్ యాంగిల్ ADC అంటే దాని విలువ 107 డిగ్రీలు. y డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు 40 డిగ్రీలు ప్లస్ 107 డిగ్రీలు అంటే దాని విలువ 147 డిగ్రీలు. ఇక్కడ LHS ఏమవుతుంది? y డిగ్రీలు ప్లస్ 65 అవుతుంది. అలాగే RHS 147 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 65 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే మైనస్ 65 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు 147 డిగ్రీలు మైనస్ 65 డిగ్రీలు. y డిగ్రీలు 147 డిగ్రీలు మైనస్ 65 డిగ్రీలు అంటే దాని విలువ 82 డిగ్రీలు. మనకి y 82 డిగ్రీలు వచ్చింది. ఇప్పుడు ఈ y 82 డిగ్రీలని పటంలో రాద్దాము. 82 డిగ్రీలు. యాంగిల్ ECD విలువ ఎంత అవుతుంది? y డిగ్రీలు ప్లస్ 65 అంటే 82 డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు అవుతుంది. 82 ప్లస్ 65 అంటే దాని విలువ 147 డిగ్రీలు. పటంలో చూసినట్లయితే ఈ మొత్తం కోణం దాని విలువ 147 డిగ్రీలు. ఇప్పుడు మనం x విలువను కనుక్కుందాం. దానికోసం ఇది C, ఇది E,
ఇది 147 డిగ్రీలు. ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి? ఒక సరళ రేఖపై సి అనే బిందువు వద్ద ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలు మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే ఎక్స్ డిగ్రీలు ప్లస్ 147 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? ఎక్స్ డిగ్రీలు ప్లస్ 147 డిగ్రీలు అవుతుంది. అలాగే ఆర్హెచ్ఎస్ 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 147 డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ 147 డిగ్రీలు అవుతుంది. అంటే ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 147 డిగ్రీలు. ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 147 అంటే దాని విలువ 33 డిగ్రీలు. ఎక్స్ ఈక్వల్ టు 33 డిగ్రీలు వచ్చింది. దీన్ని పటంలో రాద్దాము. ఎక్స్ ఈక్వల్ టు 33 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.